హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మి చికెన్ కర్రీ చేశానండి నా స్టైల్లోను. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు. దానికి ఆనియను, టమోటాలు, పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డలు, పట్టా మొగ్గ, తెల్లగడ్డలు అచ్చాపచ్చగా దంచుకున్నవి, ఉప్పు, కారం, పసుపు, చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి. మనం ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టామండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాము. ఇప్పుడు మనకి ఇవి పట్టా మొగ్గ, తెల్లగడ్డలు పైకి అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డల్ని గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకుందాము. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నేనైతే 3 వేసాను పచ్చిమిరపకాయలు. ఇవి కూడా వేగనిద్దాము. ఎర్రగడ్డలు వేగిపోయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ మనము కడిగి పక్కన పెట్టేసుకున్నాము. అవి వేస్తున్నాను. చికెన్లో వాటర్ వస్తాయండి. ఈ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయే వరకు మనం ఇట్లా వేపుకుందాము. ఇంకిపోనివ్వాలి. ఒక 2 నిమిషాలు అయితే దీని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతాయి. టమోటాలు వేస్తున్నామండి. ఈ టమోటాలకి ఈ కూరకి ఎక్కువ పట్టవు, మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమోటాలని ఉడకనిద్దాము. సరిపోతుంది. మరి తీకొచ్చి పసుపు, కారం చూసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కారంగానే ఉంటుంది, కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు, బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. మనం వాటర్ ఏం పోయలేదండి, ఇవన్నీ చికెన్లో వచ్చే వాటర్. చికెన్లో చూడదా ఎట్లా వస్తున్నాయో, ఇవన్నీ ఇంకిపోవాలి.
కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మనం ఇలా కలిపేటప్పుడే ఉప్పు కారం చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వాటర్ అంతా ఇంకిపోయేగా ఉడుకుతున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. ఇది ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి. చికెన్ మసాలా ఒక 1/2 టీ స్పూను. ఒక చిన్న గ్లాసు వాటర్. ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసేసి మనం ఇప్పుడు ఉడకనివ్వాలి. కొంచెం పెద్ద మంట పెట్టుకుందాము. పెద్ద మంట పెట్టుకున్న తర్వాత ఉడకనివ్వాలి. అట్లా అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ మనము కొత్తిమీర వేసేసుకుందాం పైన. చూసారా ఫ్రెండ్స్? ఇలా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. ఈ గ్రేవీ సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను.